Hello everyone, welcome back to my YouTube channel Prajiva Officials and Vlogs. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్లో నేను తీసుకున్న డ్రెస్సెస్ అనేది మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను వన్ బై వన్ నా డ్రెస్సెస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఆ డ్రెస్సెస్ అనేవి ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను, రాజమండ్రిలో ఉంటున్న స్టోర్లోనే తీసుకున్నానండి. మీకు కావలిస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, ఇదిగోండి నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇవి నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇవి మెటీరియల్ తీసుకున్నాను, తర్వాత నేను స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇవి ఒకసారి వాష్ చేసి ఐరన్ కూడా చేసేస్తానండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని. బట్ మీతో షేర్ చేయడం అనేది మర్చిపోయాను కదా, మళ్ళీ నాకు వీడియో చేయాలనిపించి మీతో అనేది షేర్ చేస్తున్నాను. ఓకే మరి ఇప్పుడు నేను వన్ బై వన్ డ్రెస్ అనేది వేసుకుని మీకు షేర్ చేస్తాను. ఎలాగుందనేది కామెంట్ చేయండి. స్టిచ్ చేయించుకున్నాను చెప్పాను కదండి, అయితే ఈ స్టిచ్చింగ్లోనే ఇప్పుడు ఎలాగో బాబు ఉన్నాడు కదా, నాకు నేను ఫీడింగ్ ఎలాగో చేయాలి కదా అని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే ఈ మోడల్ ఇలా వచ్చింది. మోడల్ అయితే ఏం పెట్టలేదండి, నేను చెప్పాను. బట్ దీనికి ఇలాగ జిప్ వస్తుంది అనమాట. బట్ మీకు వన్ బై వన్ చూపించలేను కానీ చూపిస్తాను. ఈ డ్రెస్కి ఇలా అన్ని డ్రెస్సెస్కి ఇలాగే పెట్టించానండి. బట్ దీనికి ఇలా జిప్ వస్తుంది అనమాట. ఇలా జిప్ వేలా వస్తుంది. సో ఇలా ఇప్పుడు నేను డ్రెస్సెస్ అన్నీ వేసుకుని మీకు చూపిస్తానండి. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది, ఫేవరెట్బుల్ అయిపోయింది. మా డాడీకి కూడా బాగా నచ్చింది అనమాట. నాకైతే ఫేవరెట్ అయిపోయింది. సో ఇది నేను మీకు వేసుకుని చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి నా డ్రెస్, ఫస్ట్ డ్రెస్ ఇది. దీనికైతే నార్మల్గా ఇలాగ పెట్టించాను. ఇది మోడర్న్ బాగుంది. 3/4 హ్యాండ్స్ అనేది ఎల్బో వరకు పెట్టించాను అనమాట. సో ఇది దుప్పటా అనేది ఇలా వస్తుంది. సో ఈ డ్రెస్ ఎలాగున్నది, నాకు ఎలాగున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదేండి. ఇది ఇలా వచ్చింది. వన్ డ్రెస్సెస్ని 3/4 వరకే నేను స్టిచ్ అనేది చేయించుకున్నాను ఎల్బో వరకు. ఈ డ్రెస్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే ఫుల్గా పెట్టేసాను. లేదు, ఇది స్టిచ్ చేయించు, ఇది రెడీమేడ్ డ్రెస్ అండి, ఇది నేను స్టిచ్ చేయించుకోలేదు. దీనికి దుప్పటా అయితే ఇలా వచ్చాడు. ఇదిగోండి ఈ డ్రెస్ వచ్చేసి ఇది 4th వన్. ఇది ఇలా పెట్టారు, రౌండ్ అనుకుంటా. ఇది స్క్వేర్ రౌండ్ స్క్వేర్ అనుకుంటా. దీనికి దుప్పటా ఇలా ఇచ్చారు. ఇది కూడా 3/4 హ్యాండ్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. దీనికి చున్నీ ఇలా ఇచ్చారు. సో ఇదైతే రెడీమేడ్, స్టిచ్ చేయించింది కాదు. ఓకేనండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను వేసుకున్న డ్రెస్సెస్లో ఏ డ్రెస్ అయితే మీకు నచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి, మర్చిపోకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.